హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో మనం గరం మసాలా పేస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఈ మసాలా పేస్ట్ ని అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి మార్కెట్ లో దొరికే ఎంత క్వాలిటీ మసాలా పౌడర్ ని కొని యూజ్ చేసినా కూడా రాని ఫ్లేవర్ మరియు టేస్ట్ మనం తయారు చేసుకున్న ఈ ఒక్క మసాలా పేస్ట్ తోనే మీ కర్రీస్ కి మంచి టేస్ట్ ని, మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. ఈ మసాలా పేస్ట్ చికెన్, మటన్ కర్రీస్ లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే వెజ్ కర్రీస్ లోకి కూడా చాలా బాగుంటుంది. మన ఈ మసాలా పేస్ట్ ని ఒక్కసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 5-6 రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా గరం మసాలా పేస్ట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిపైన ఉండే తొక్క మొత్తం వలిచేసుకుని తీసుకోండి. తర్వాత ఈ సైజులో ఉండే అల్లం ముక్కలు 2 తీసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం పైన ఉండే తొక్కని లైట్ గా పీల్ చేసేసుకోండి. ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తర్వాత అందులో 5 టీ స్పూన్ల వరకు ధనియాలు, 2.5 టీ స్పూన్ల వరకు జీలకర్ర, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక 50 వరకు లవంగాలు, ఇంకా 30 వరకు యాలకులు. తర్వాత ఈ సైజులో ఉండే దాల్చిన చెక్క ముక్కలు కూడా ఒక 2 వరకు వేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వీటిని డ్రై రోస్ట్ చేయడం వల్ల ఈ మసాలాలో నుండి ఒక మంచి సువాసన వస్తుంది. 1 నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. కాసేపటికి మసాలాలన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం చల్లారి పెట్టుకున్న ఈ మసాలాలన్నింటినీ కూడా వేసేసుకోండి. ముందుగా ఈ మసాలాలన్నింటినీ కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు అన్నింటినీ వేసేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా అన్నింటినీ వేసేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు ఎందుకంటే బయట మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పేస్ట్ కానీ కొంటూ ఉంటాం కదా, అవి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాళ్ళు అందులో వెనిగర్ని యాడ్ చేయడం వల్ల అవి ఎక్కువ ప్రిజర్వేటివ్గా పనిచేసి అవి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో మన ఇంట్లో చేసుకుంటున్న ఈ మసాలా పేస్ట్ పాడవకుండా ఉండటం కోసం మనం న్యాచురల్గా ఉండే ఈ సాల్ట్ని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో గోరువెచ్చగా ఉండే వాటర్ని కొద్దిగా మాత్రమే పోసుకుంటున్నాను. మసాలాలు మెత్తగా నలగడం కోసం మాత్రమే. వాటర్ ఎక్కువైతే మసాలా పేస్ట్ తొందరగా పాడైపోతుంది, అందుకని చాలా తక్కువగానే పోసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ ని ఒక గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 5-6 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా వారానికి ఒక్కసారి ఈ మసాలా పేస్ట్ ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆ వారం అంతా కూడా మనం తయారు చేసుకున్న వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అన్నట్లోకి కూడా ఈ గరం మసాలా పేస్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ మసాలా పేస్ట్ ని తయారు చేసుకుని మీ రెసిపీస్ లో యూజ్ చేసుకోండి. మీకు తప్పకుండా దీని టేస్ట్ నచ్చుతుంది. మీరు ఈ గరం మసాలా పేస్ట్ ని మీ రెసిపీస్ లో యూజ్ చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.